పెండ్లి కుమారుడా, ప్రాణప్రియుడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడువక కృపా చూపుచు నిత్యముగా మీకుండునట్లు ప్రధానము చేసుకొని నిత్యముగా మీలో ఉండుటకు పరిగ్రహించుకొనిన ఈ పరిగ్రహ సంవత్సరమున పరిగ్రహాత్మగా ప్రసవ వేదన పొందుచు బయలుపరచబడిన ప్రత్యక్షపు గుడారమును మాలో ప్రత్యక్షపరచుటకు ప్రసవ వేదన పొందుచున్న పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు. ఇది కాదా నా యొక్క నిజ జీవితము, మా యొక్క నిజాంతరంగము? అయ్యో లేవే, అంతరంగములో లేవే, హృదయ నివాసివైన నీవు లేవే. పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము ఎరుగము. వరుడా, ప్రియుడా, మనోహరుడా, ఆత్మ తండ్రిని ఏమాత్రమును ఎరుగని ఈ కఠినాంతరంగమును నీ నివాసముగా చేసుకొనుటకు ఈ 40 దినములు నీ గుడారము ఎదుట సమకూర్చుకున్న ప్రాణప్రియుడా, స్తోత్రములు 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 స్తోత్రం. జీవము గల నా దేవుని దర్శించుటకు నా హృదయం ఎంతో కేకలు వేయుచున్నది. నా దేవుని మందిరావరణములను చూడవలనని నేనెంతో ఉల్లసించుచున్నాను. వరుడా, ప్రాణప్రియుడా, నీ హృదయానుసారుని యొక్క అంతరంగ అపేక్ష ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. వరుడా, 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 ప్రియుడా, నీ గుడారము ఎదుట ఇన్ని దినములు సమకూర్చుకున్నావే, ఆపత్కాలములో నీ పర్ణశాలలో దాచుకున్నావే. జీవము గల దేవుని దర్శించు. నా హృదయం ఎంతో ఉల్లసించుచున్నది. అయ్యో, ఇంత ఉల్లాసాంతరంగముతో రాలేని వారమే సమకూర్చుకొనలేదా? సంపూర్ణముగా దాచుకొనలేదా? అయ్యా, ఈ 40 దినములు సమకూర్చుకున్నారే. ఈ 40 దినములలోని ప్రతి క్షణమును అంతరంగములో దాచుకున్నారే.
మానవ నిర్మితమైన గుడారములో మీరు నివసించి చేతి పని కాక అక్షయమైనది మహిమాన్వితమైనది మహిమ గుడారములోనికి మమ్మలను ప్రవేశపెట్టుచూ ఉన్న ప్రాణనాథుడా స్తోత్రములు. చేతి పని నాది కదా. నా పనంతా లోపమే లోపమే లోపమే. ఈ లోపము కలిగిన మానవ బ్రతుకులోనికి ఈ మానవ నిర్మితమైన మందిరములోనికి నీవు దిగి వచ్చి చేతి పని కాకయు అక్షయమైనది మహిమాన్వితమైన గుడారములోనికి నీ మహిమాంతరంగములోనికి నరుడు మమ్మలను చేర్చుకొనుచు ఉన్నా. ప్రాణప్రియుడా స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా ఎలా మీరు తెచ్చుకోగలం అయ్యా? ఎలా మిమ్మలను స్తుతించగలం? ఎలా మీకు తగిన కృతజ్ఞతని కనపరచగలం? ఎలా మీ మహిమను కొనియాడగలం? ఎలా మీ కృపని కనపరచగలం? అసంపూర్ణమైన ఈ మానవ మందిరంలోనే నివాసముటకు తోడబడి దిగవచ్చి కాల్చివేయబడవలసిన స్థానములో నీవు కాలిపోయి, అయ్యో కాలిపోలేదా నాదా ఓబీయులు, అయ్యో కాలిపోలేదా పాప పరిహారార్థవలి అయిన మేక, కాల్చివేయబడవలసిన నా యొక్క స్థానములోనికి మీరు వచ్చి ఈ అసంపూర్ణమైన మందిరమును సంపూర్ణము చేసి 40 దినములు ముగించిన ప్రాణప్రియుడా స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా ఏమని స్తుతించగలను, ఏమని కొనియాడగలనయ్యా? కృతజ్ఞత లేని వారమే, నువ్వేమై ఉన్నావో గ్రహించలేని వారమే. ప్రాణప్రియుడా పెండ్లి కుమారుడా గ్రహించలేని వారమే. అయినను నా కొరకు మా కొరకు దిగివచ్చి మీరు అసంపూర్ణమైన పర్వాలేదు, మీరు అరకొరగా ధ్యానించినా పర్వాలేదు, మీరు ఏ స్థితిలో ఉన్ననో పర్వాలేదు, ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు పట్లొందుచున్న నా ప్రసవ వేదన ప్రేమతో, నా పరిగ్రహాత్మ యొక్క ప్రసవ వేదనతో నేను వస్తాను అని నాలోనికి మాలోనికి దిగివచ్చి అయ్యా ఈ మానవ నిర్మితమైన మందిరములోనికి దిగివచ్చి చేతి పని కానీ అయ్యా చేతి సహాయము లేక తీయబడిన రాయి ఎలాగొన భూతల వద్ద గొప్ప పర్వతమైనది చేతితో నిర్మించబడని చేతి పని కానీ అక్షయమైనటువంటి ఆలయములోనికి నీ హృదయాలయములోనికి ఎంతో పరిపూర్ణమైన మరి శ్రేష్టముగా పలుకు, హేబెలు రక్తము కట్టిన మరి శ్రేష్టముగా పలుకు, ప్రోక్షణ రక్తము యొద్దకు మీరు వచ్చి ఉన్నారని అక్షయమైన మిక్కిలి పరిపూర్ణమైన నీ అంతరంగములోనికి నన్ను మమ్ములను తోడుకొని వచ్చి ఈ పండుగను మాకు అనుగ్రహించిన ప్రియుల స్తోత్రములు స్తోత్రములు. ఏమని స్తుతించగలనయ్యా? ఏమని ధ్యానించగలను? నా అంతరంగాన్ని నువ్వే తెరిచి చూస్తే, నా హృదయం నువ్వు తొంగి చూస్తే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము విని ఉండలేదు. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఊసు కానీ ఉనికి కానీ లేదే.
పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆనవాలు కూడా లేదే ఈ అంతరంగములో. ఎలాగయ్యా ఈ అంతరంగాన్ని ఎలా అభిషేకించుకుంటాం? ఈ అంతరంగానికి ఎలాగ బాప్తీసం ఇస్తున్నావు? ఈ అంతరంగానికి ఎలాగ అంతరంగ సంస్కారం నియమిస్తుంది? ఏం గ్రహించు తండ్రి, తండ్రి గ్రహించలే, గ్రహించలే, గ్రహించలే. స్వంత బుద్ధితో యేసు ప్రభుని నెరుగలేను, స్వంత బుద్ధితో యేసు ప్రభుని నెరుగలేను, పరిశుద్ధాత్మ తండ్రి గారి ఉనికి కానీ ఊసు కానీ ఆనవాలు కానీ ఏమీ లేని నా హృదయాంతరంగమును ప్రేమించి 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 ఈ దినము ఆత్మ తండ్రి యొక్క తేజస్సుతో, ఆత్మ తండ్రి యొక్క ప్రభావముతో, ఆత్మ తండ్రి యొక్క ఆలయముగా నా అంతరంగమును కూడా రూపాంతరపరచుటకు, ప్రత్యక్షపరచబడిన దేవాలయమును పరిపూర్ణమైన దేవాలయముగా రూపాంతరపరచుటకు ఈ తైలాభిషేక పండుగను ఏర్పాటు చేసి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యో బయలుపరచుటికే తగని వారమే, అయ్యో బయలుపరిచినదే అందుకొనని వారమే, బయలుపరచబడిన ప్రత్యక్షపు గుడారమనే ప్రత్యక్షపరచుకొనలేని వారమే, అయ్యో ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షపు గుడారమనే ఎలాగన పరిపూర్ణము చేసుకోనగలమయ్యా, పరిపూర్ణమైన గుడారముగా ఎలాగన రూపాంతరపరచుకోనగలము తండ్రి. శక్తి సరిపోవునా, బుద్ధి సరిపోవునా? అయ్యో చాలదే, బుద్ధి చాలదే, ఆత్మలో హృదయములకు బుద్ధి చాలదే, శరీరములకు శుద్ధి చాలదే, ఆత్మకు వృద్ధి చాలదే. ఆత్మలో వృద్ధి లేని వారము కామా, మనస్సులో బుద్ధి లేని వారము కామా, జీవితంలో శుద్ధి లేని వారము కామా తండ్రి. అయ్యో అయ్యో ఆయన ఎంత మీరు సంపూర్ణులై తండ్రి, ఉన్నట్లుగా వారు మన ఎంత సంపూర్ణులై ఉండునట్లు వారి కొరకు వేడుకొనుచున్నాడు అన్నారే.
బుద్ధి లేని, ఈ శుద్ధి లేని, ఈ వృద్ధి లేని పురుగును కూడా నీ యందు సంపూర్ణ తండ్రి యందును నీ యందును సంపూర్ణం చేసుకోండి. అభిషేకములు విధానముగా దిగివచ్చు ఉన్న పరిశుద్ధాత్మ స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా గ్రహించలేదు, అయ్యా గ్రహించలేదు, వరుడా గ్రహించలేని వారు. అయ్యో 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 గ్రహించలేదు. ఎందుకంటే చెప్పావు, వివేచించలేదు. వానికి బుద్ధి చాలదన్నా, వానికి బుద్ధి చాలదన్నా. ఆ మాట నా గురించి అసలు బుద్ధి చాలదు, భక్తి చాలదు, బ్రతుకు చాలదు, శుద్ధి చాలదు, బుద్ధి చాలదు, బుద్ధి కూడా చాలదు. అయ్యా ఇటు పొరుగునైనా నన్ను విద్యాల బిడ్డలను కూడా ప్రేమించి నీవే అయ్యా నీవే తండ్రి అందును కుమారుని అందును సంపూర్ణముగా చేయి, విధానముగా దిగువచ్చు చేయి. మీ అంతరంగ సంకల్పం ఎదుట, మీ అమూల్యమైన హృదయ ప్రణాళిక ఎదుట సాగిలపడి 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 నమస్కరించు అని ప్రభువును స్తుతించండి. నాతో కలిసి ప్రభువును స్తుతించండి. పెళ్లి కుమారుడు అయిన తండ్రి, ప్రాణప్రియుడు అయిన తండ్రి, తండ్రి అయి ఉన్న తండ్రి, కుమారుడు అయి ఉన్న తండ్రి, పరిశుద్ధాత్ముడు అయి ఉన్న తండ్రి, స్తోత్రములు 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 స్తోత్రములు. త్రిత్వ తండ్రివిగా నా శరీరములోను నా హృదయములోను నా ఆత్మలోను సుతానముగా నిలిచి ఉండుటకు తైలాభిషేక పండుగలోని త్రిత్వాభిషేకమును త్రిగుణాశీర్వాదమును త్రిత్వ రూపమును నాకును మాకును దయచేయుటకు ఈ పరిపూర్ణమైన పండుగను ధ్యాన క్రమమును నాకు అనుగ్రహించిన ప్రాణప్రియుడా స్తోత్రములు 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 స్తోత్రములు. రెడ్డి కుమారుడా నీ పరిపూర్ణత ఎదుట నేను మేము అసంపూర్ణులమైనను అవివేకులమైనను అయోగ్యులమైనను నన్నును మమ్ములను మీ యందు మీ సంపూర్ణత యందు మీ పరిపూర్ణత యందు సంపూర్ణులను గాను పరిపూర్ణులను గాను మార్చుకొనుటకు తీర్చుకొనుటకు ఈ తైలాభిషేక త్రిత్వాభిషేకమునకు తోడుకొని వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి సృష్టికర్తవైన తండ్రివిగా నన్ను కలుగజేసిన తండ్రివైన తండ్రి స్తోత్రములు. కుమారుడువైన తండ్రి నన్ను తండ్రి కలుగ చేసిన
సృష్టిలో రక్షించుటకు రక్షణకర్తవుగా బయలుపడిన కుమారుడవైన తండ్రి వందనములు 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 ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ తండ్రి నాలోను మాలోను విధానముగా నివసించుటకు నాలోను మాలోను నా ప్రాణప్రియుని పరిపూర్ణతను పరలోకపు తండ్రి సంపూర్ణతను పరిపూర్ణము చేయుటకు సంపూర్ణము చేయుటకు తైలాభిషేక పండుగ లోనికి నన్నును తోడుకొని వచ్చిన పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు 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 నా మానవ అంతరంగములోని నా మానవ బహిరంగములోని సమస్తములో సమస్తమయుండుటకు నా సర్వములో సర్వమయుండుటకు నా ఆత్మలో ఆత్మవయుండుటకు ఈ దిన క్రమమును రానిచ్చి ఈ స్థుతులను జరుగనిచ్చి నీ కుమ్మరింపును అనుగ్రహించి నీ పరిగ్రహాత్మ యొక్క ప్రసవ వేదనలో పరిపూర్ణము చేసుకొనుచున్నాను. ప్రాణప్రియుడా స్తోత్రములు 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 కనికరించి ఈ మానవ మాతృలను మహిమ జీవులుగా నీ మహిమ నివాసులుగా నీ మహిమ హారులుగా మార్చివేయుమని యేసునామమున సాగిలపడి స్తుతించి సమర్పించుచున్నాము తండ్రి. కూర్చుందాం.